ఇది కువైట్ టు బెంగుళూరు అనమాట. కువైట్ ఎయిర్వేస్ కంప్లీట్ ఫుల్‌గా అయిపోయిందనమాట ఇదైతే. ఇంకోసేపు ఇన్స్‌పెక్షన్ ఉందని స్టాప్ చేసి ఒక 1 అవర్ ఇన్స్‌పెక్షన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఫ్లైట్‌లో లాస్ట్ 2 అటు లాస్ట్, ఇటు లాస్ట్ 2 ఉంటాయి. మిడిల్‌లో 4 మాకైతే లాస్ట్ 2 వచ్చినాయన్నమాట. లాస్ట్ 2 సీట్స్ మాకు, మా హస్బెండ్‌కి. సైడ్ లాస్ట్ 2 వచ్చినాయి మిడిల్‌లో. అండ్ అలా కోసేపు కూర్చోంగానే ఫుడ్ వచ్చింది. వాళ్ళు వెజ్, నాన్ వెజ్ అడుగుతారనమాట. నేనైతే నాన్ వెజ్, మా హస్బెండ్ అయితే వెజ్ తీసుకున్నారు. నాన్ వెజ్ ఏం బాగానే ఉంది. జీరా రైస్, చికెన్ కర్రీ, ఇంకా వెజ్‌లో బెండకాయ కర్రీ, పప్పు ఉంటుంది. అండ్ వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి కామన్‌గా స్వీటు, బ్రెడ్, జిబెను ఇవి కామనే అనమాట. నాకైతే నాన్ వెజ్ బాగానే ఉండింది. స్వీట్ ఓకే పర్లేదు. ఇంకా అలా తినేసి కొద్దిసేపు ఉండగానే మళ్ళీ జ్యూస్ అడిగినారు. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. అలా తిని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక లైట్స్ ఆఫ్ చేస్తారు మనకు. సో కొందరికి కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మనకు మన సీట్ దగ్గర ఉంటాయన్నమాట. అలా కొద్దిసేపు ఒక మూవీ చూసిన. మ్యాక్సిమం ఇంగ్లీష్, హిందీ, అరబిక్ మూవీస్ వీళ్ళు ఇన్స్టాల్ చేసి పెట్టింటారు అక్కడున్న ట్యాబ్స్లలో. నీకు నచ్చింది నువ్వు చూసుకోవచ్చు. సాంగ్స్ కూడా హిందీ సాంగ్స్ ఉంటాయి. అలా ఉండగా బెంగళూరుకి రీచ్ అయిపోయినాము.